ఇక్కడ మీరు కోరిన విధంగానే హిందువులు గాని స్త్రీలు గాని లేరు. కనుక ఇరాన్ రాజు గారి వర్తమానం ఏమిటో చదివి వినిపించండి. షహన్షా గారు, మేము కేవలం దూతలం. ఈ వర్తమానం పంపిన వారు ఇరాన్ రాజు గారు. అందువల్ల మీరు ఇది మా తప్పుగా భావించకండి. మీరు ఇరాన్ రాజు గారి దూతారు. అందువల్ల మేము మీ పట్ల అగౌరవంగా వ్యవహరించదలుచుకోలేదు. లేదంటే సామ్రాజ్య వారసుడికి బిరుదివ్వకుండా మమ్మల్ని అడ్డుకున్నందుకు ఎవరిని సహించేవాళ్ళం కాదు. అదంతా ఎందుకులేండి, అసలు విషయం ఏంటో చెప్పండి. మొగలాయి సామ్రాజ్యం చరిత్రలో ఇంతవరకు ఇలా ఎన్నడూ జరగలేదు. షహన్షా ప్రకటననే అడ్డుకునే ధైర్యం ఎవరూ చేసి ఉండలేదు. ఆ విషయం ఏమిటన్నది షహన్షా బయటకు వచ్చిన తర్వాతే తెలుసుకోగలుగుతాం. అయినా అదేం వర్తమానం బీర్బల్ గారు? హిందువుల ముందు చదవకూడదనేది ఏమై ఉంటుంది? గ్రహించడానికి ప్రయత్నించాడు తోడర్మల్ గారు. ప్రతివారు షహన్షా జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ వంటి వారు అయి ఉండరు. మన షహన్షా గారు అన్ని మతాలను గౌరవించేవారు, అన్నిటినీ సరిసమానంగా చూస్తారు. కానీ మిగతా వారు అలా కాదు కదా. నాకు గుండెల్లో చాలా గాబరాగా ఉంది. అసలు అదేమై ఉంటుంది? మీరేగా చెప్పారు ఇరాన్ రాజు గారు షహన్షాకి మిత్రుడని. అలా అయితే వారి దూతల ఉత్సవాన్ని మధ్యలో ఎందుకు అడ్డుకున్నారు? నువ్వేం కంగారు పడుకో జోధా. స్వయంగా జలాలే వెళ్లాడుగా. అది ఎలాంటి సమస్య అయినా తను చూసుకోగలుగుతాడు. మా మొఘలాయి రాజమాతని మల్లికాయే హిందూ బిరుదుతో సత్కరిస్తున్నాం. రుకే బేగం, ఏమైంది మీకు? మరేం కంగారు పడక్కర్లేదు. ఏదో చాలా చిన్న గాయం, మానిపోతుంది. నేనిప్పుడే వెళ్ళి లేపనం పూసుకొస్తాను. సలాం అలైకుం. హిందూ దేశపు షహన్షాకి ఇరాన్ రాజు సలాములు తెలుపుతూ అల్లా మిమ్మల్ని చల్లగా చూడాలని, మీ సామ్రాజ్యం సుస్థిరంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. మాకు అందిన సమాచారం ప్రకారం మీరు సలీంకి వారసుడి పదవి ఇచ్చారట. మీకు తెలియజేయనది ఏమనగా ఆమీరు రాకుమారి జోదాతో మీ వివాహం ఇస్లాం మత ధర్మానుసారం చెల్లుబాటు కాదు. ఎందుకంటే ఇస్లాం మత నిబంధనల మేరకు జోదా బేగం ఇస్లాం మతాన్ని స్వీకరించలేదు గనక ఇప్పటికీ ఆవిడ విగ్రహారాధకులు ముసల్మాన్లు కాజాలరు. మీ వివాహమే చెల్లనప్పుడు సలీంను కూడా అక్రమ సంతానంగానే అనుకోవాల్సి వస్తుంది. వీటిని బట్టి చూస్తే సలీం రాకుమారుడు మొగలాయి సామ్రాజ్యపు గద్దెకు అనర్హుడవుతాడు. అందువల్ల మా ఉద్దేశ్యం ఇలాంటి మాట ఇంకెవరైనా అని ఉంటే మేము తక్షణమే వారి తల నరికేసుండేవాళ్ళం. మా సంతానం గురించి, మా జీవిత భాగస్వామి గురించి ఎవరైనా ఇలాంటి వాగుడు వాగితే మేం వారిని నిలువున నరికి పాతి పెట్టేస్తాం. షేకు మొఘలాయి సామ్రాజ్యానికి వారసుడు, అలాగే జోధా బేగం రాజమాత మా జీవిత భాగస్వామి, వాళ్ళిద్దరి గురించి ఇలా ఎవరు మాట్లాడినా మేము సహించబోయేది లేదు. అలా మాట్లాడింది ఇరాన్ రాజైనా మేము ఊరుకోము. హుజూర్, ముందు వారి మాట పూర్తిగా వినండి. ఎందుకు? అసలు ఆ లేఖకి అంత ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాలి? అందులో ఇంకా అర్థం చేసుకోవడానికి ఏముంది? మేం జోధా బేగంని పద్ధతి ప్రకారమే పెళ్లి చేసుకోవటం జరిగింది. హుజూర్, దీనికి కూడా ఒక నిబంధన ఉంది. పెళ్లైన తర్వాత భార్య భర్త మతాన్ని స్వీకరించవలసి ఉంటుంది. అదేమీ అంత కష్టం కాదు. దీనికి చాలా తేలికగా చెల్లుబాటు కలిగించవచ్చు. ఇదొక్కటే పరిష్కారం. దీనివల్ల మీ మాట నెగ్గుతుంది, అలాగే మీ స్థానం ఇస్లాం దేశాల్లో ఉన్నత స్థాయిలో ఉండిపోతుంది. మీ హిందూ బేగం గనక తన మతం మార్చుకుంటే చాలు. ఇస్లాంని స్వీకరించినట్లయితే ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండబోదు. చూడండి, మేము ఇరాన్ రాజుని ఎంతగానో గౌరవిస్తున్నాంగా. మీరేదో చెప్పినట్టు మేము పడుంటామనుకోవద్దు. వారు మా పూర్వీకులకు చేసిన సహాయానికి గాను మేము వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. అలాగే మరో విషయాన్ని కూడా మేము విస్మరించాం. ఈ మొఘలాయి సామ్రాజ్యాన్ని మేము మా శక్తి సామర్థ్యాలతోనే సాధించుకున్నాము. పైగా ఈ గద్దె మేం మాలోని శక్తిని, మేధస్సుని ఉపయోగించుకునే ఏర్పరచుకున్నాము. అందువల్ల మొఘలాయి సామ్రాజ్యంపై వారి నిబంధనలు వర్తించబోవు. కానీ ఇస్లాం నిబంధనని మీరు కాదనకూడదు హుజూర్. ఇస్లాం మతం వేరొక మతస్థుల్ని పెళ్లి చేసుకోవడాన్ని వ్యతిరేకించదు. కనుక మీరు గనక మీ భార్యని ఇస్లాం మతం స్వీకరించడానికి ఒప్పించినట్లయితే అప్పుడు ఇది చాలా సులభం కాగలదు. ఒకవేళ మేము మీ మాటను కాదు అంటే? అదే జరిగితే మొఘలాయి సామ్రాజ్యానికి చెందిన ఎవరినైనా సరే హజ్ యాత్రకి అనుమతించడం జరగదు. అంటే అర్థం, మక్కా మదీనాలకి
మొగలాయి సామ్రాజ్యపు వ్యక్తుల ప్రవేశంపై నిషేధం విధించబడుతుంది. మీ పంతం వల్ల మీ ప్రజల్లోనే ఎంతో మంది ఇస్లాం మత ధర్మాన్ని పాటించకుండా పోతారు. అదొక్కటే కాదు, దాంతోపాటు కూడా అనేక నిషేధాలు విధించబడతాయి. ఈ సామ్రాజ్యానికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందవు. ఇరాన్ అధికారం కిందికి వచ్చే నేల మీద మీరు రావడానికి గానీ దాని గుండా ప్రయాణం చేయడానికి గానీ అనుమతి ఉండదు. అంటే మీరు మమ్మల్ని బెదిరిస్తున్నారా? కానివ్వండి, వెళ్ళి ఇరాన్ రాజు గారికి చెప్పండి, మేం వారి సలహాని తిరస్కరించామని వెళ్ళండి. కానీ హుజూర్, ఇది కొంచెం సంక్లిష్టమైన వ్యవహారం. దీని విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే ఈ నిర్ణయం కేవలం రాజకుమారునికే పరిమితం కాదు, ఇది మతంతో ముడిపడిన విషయం. అదే నిజం. మీ సలహాదారులతో, మీ సన్నిహితులతో దీని గురించి చర్చలు జరపండి. మీ తుది నిర్ణయం కాగానే మేము మిమ్మల్ని కలుసుకుంటాము. ఇక మాకు సెలవు ఇప్పించండి. అసలు మా జీవిత భాగస్వామి గురించి ఇలాంటి అర్థం లేని సలహాలు ఇస్తారు. దయచేసి క్షమించండి షహన్షా. మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ వ్యవహారం కేవలం మీ జీవిత భాగస్వామికే పరిమితం కాదు. ఈ వ్యవహారం ప్రజలతో ముడిపడి ఉంది. నిస్సందేహంగా ఇరాన్ రాజు గనుక నిషేధం విధిస్తే ఇక్కడి ముసల్మానులలో ఏ ఒక్కరూ హజ్ యాత్రకు వెళ్లడానికి సాధ్యం కాదు. దానివల్ల తన అతి ముఖ్యమైన కర్తవ్యాన్ని నెరవేర్చుకోలేడు. కానీ మేము సామ్రాజ్యంలో అన్ని మతాలని గౌరవిస్తున్నాం. బాద్షా గాని ఒక సామాన్యుడే కానీ బలవంతంగా ఎవరైనా మతం మార్చుకోమంటే గనక అది నేరమవుతుంది. పైగా మేము జోధా బేగంకి మాటిచ్చాం, తనకు ఇష్టం లేకుండా మతాన్ని మార్చుకోవద్దు అని చెప్పాం. కానీ హుజూర్, ఒక్కటి మాత్రం ఒప్పుకోక తప్పదు. ఇస్లాం మతానికి సంబంధించి ఇరాన్ రాజు గారు చాలా ప్రముఖ స్థానంలో ఉన్నారని మర్చిపోకూడదు. అందువల్ల వారికి మనం కోపం తెప్పించకూడదు. ఇరాన్లో కానీ లోకంలో కానీ ముస్లింలందరూ వారి మాటని శిలాశాస్త్రంగా భావిస్తారు. కనుక మన పంతం వల్ల మనకి రాజకీయంగా అతి పెద్ద నష్టం వాటిల్లవచ్చు. హోషియార్! హోషియార్! ఎక్కడ చచ్చావు? హోషియార్! 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 చెప్పండి హుజూర్. ఎక్కడ చచ్చావు నువ్వు? ఎక్కడ చచ్చావు నువ్వు? నీకోసం ఎన్నిసార్లు అరవలసిన అవసరం ఇంకోసారి వచ్చిందంటే నేను నీ తల నరికించేస్తాను. క్షమించాలి మహారాణి గారు, క్షమించాలి. మహారాణి గారా? మహారాణి గారా? ఏ మల్లికా ఏ హింద్ అనలేవా? మల్లికా ఏ హింద్ అనలేవా నన్ను? 100 కాసులు ఇనాంగా ఇవ్వాలని అడిగావు కదా, మరి నాకు అభినందనలు కూడా చెప్పవా? తల తల మాడికివంట, తల మాడికివంట. సిగ్గుపడలేను. తీసుకుపోయి కిరీటం, తక్షణమే తీసుకుపోయి కిరీటం. మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఆ జోధా బేగమే గెలిచింది. ఎందుకు నా విషయంలో ఎప్పుడు ఇలా జరుగుతుంది? ప్రతిసారి జోధా బేగంకి ఆవిడ ఆశపడినే ప్రతి వస్తువు దక్కుతుంది. ఆవిడది కావాలనుకోదు. కానీ నేను ఏ వస్తువు కావాలనుకున్నా ఆమె నాకు దక్కకుండా చేస్తుంది. ఎందుకని? జోధా బేగం పట్ల ప్రేమగా వ్యవహరించాలని నేను ప్రతిసారి ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ ప్రతిసారి జలాలు ఇలాంటి పని చేస్తారు. ఆ అవకాశం నాకు రాలేదని ఎందుకు నేను బాధపడాల్సి వస్తుంది? అంటే నేను అందగత్తెని కానా? నేను తెలివైన దాన్ని కానా? నేను జోధా బేగం కంటే మెరుగైన దాన్ని కానా? అయినా ఎందుకని జలాల్ లోటి వెంట ఎప్పుడు ఒకే పేరు వినిపిస్తుంది? జోధా బేగం నామ జపం. జలా దృష్టిలో ఎప్పుడు ఆవిడే ఉంటుంది. ఎందుకని? వద్దు, ప్రస్తుతం నాకేమీ తినాలనిపించడం లేదు. అమ్మీజాన్, మీరు చాలాసేపటి నుంచి ఏమీ తినలేదు. అవును, మరి తినకపోతే ఎలా? అత్తయ్య గారు, హకీమా సాహేబా చెప్పిన ప్రకారం మీరు ప్రతి పూట ఏదో ఒకటి తింటూనే ఉండాలి. నువ్వేం కంగారు పడకు, కాసేపట్లో జలాలు వచ్చేస్తాడు. అంతా బాగానే ఉందని నాకు అనిపించిన తర్వాత ప్రశాంతంగా నేనేదొకటి తింటాను.
ఏమైంది జలాల్? అంతా బాగానే ఉందా? మిజాన్, అంతా బాగానే ఉంది. కంగారు పట్టడానికి ఏమీ లేదు. ఏదో ఏదో చిన్న రాజకీయ వ్యవహారం అంతే. అంత చిన్న వ్యవహారం అయ్యుంటే ఇరాన్ రాజదూతలు ఆ విధంగా ఉత్సవాన్ని మధ్యలో ఆపి ఉండరు. వాళ్ల స్త్రీలని హిందువులని వెళ్లిపొమ్మని అనేవారు కాదు. ఇదేమైనా మతానికి ముడిపడి ఉన్న వ్యవహారమా? అదేమి కాదు మిజాన్, మేం చెప్పాం కదా, ఇది రాజకీయానికి సంబంధించిన విషయం. వాళ్ళు ఉత్సవాన్ని ఎందుకు ఆపమంటారు చెప్పండి? వాళ్ళ ఉద్దేశంలో ఇది సముచితమైన సమయం కాదు. ఇక ఆ సమయం రాగానే మేము ఆ తంతుని ముగించేస్తాం. మీరు కంగారు పడకండి, ఉత్సవం జరిగి తీరుతుంది. ఇందులో కంగారు పడడానికి ఏమీ లేదు. మీరు మీరు అనవసరంగా ఆందోళన పడకండి. మా ఉద్దేశంలో చాలా పొద్దుపోయింది. ఇప్పుడు అందరం విశ్రాంతి తీసుకోవాలి. మాకు సెలవు ఇప్పించండి. ఏదో ఉండే ఉంటుంది. అందుకే షహిన్షా నా వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అసలు అది ఏమై ఉంటుంది? ఇదేమైనా మతానికి ముడిపడి ఉన్న వ్యవహారమా? అదేమి కాదు మిజాన్, మేము చెప్పాం కదా, ఇది రాజకీయానికి సంబంధించిన విషయం. వాళ్ళు ఉత్సవాన్ని ఎందుకు ఆపమంటారు చెప్పండి? షహిన్షా గారేమో అంతా బాగానే ఉందన్నారు. వారి మొహం చూస్తుంటే అలా అనిపించటం లేదు. ఇంతకాలంగా మహల్లోనే ఉండగా షహిన్షా నాకు శుభరాత్రి చెప్పడానికి రాని రోజే లేదు. ఏదో జరిగింది. దానివల్లే షహిన్షా చాలా ఆందోళన పడుతున్నట్టున్నారు. నేనే వెళ్లి వారితో మాట్లాడడం మంచిది. ఏమైంది షహిన్షా? ఇవాళ రాత్రి మీరు ఇంతవరకు ఇక్కడే ఉన్నారే, నిద్రపోలేదే? లేదు, నిద్ర పట్టడం లేదు. అందుకనే మీరిలా వచ్చారే? నేనెందుకు వచ్చానంటే ఏదో విషయంగా మీరు ఆందోళన పడుతున్నట్టుగా నాకు అనిపించింది. అదేంటో చెప్పండి నాకు. లేదు, ఏమీ లేదు. ఏదో మాకు ఊరికే నిద్ర పట్టలేదు అంతే. మీరు ఊరికే కంగారు పడకండి. కాదు షహిన్షా, ఏదో కారణం ఉండే ఉంటుంది. అలాగే దానికి ఇరాన్ రాజదూతలకి సంబంధం కూడా ఉంది. ఏంటది? మీరెప్పుడు మీ సుఖ దుఃఖాలని నాతో పంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు మాత్రం ఆ విషయం ఎందుకు నాకు చెప్పడం లేదు? ఒక రకంగా మీరలా అనుకోవడం తప్పేమీ కాదు. ఇరాన్ రాజు దూతల ఉత్సవానికి అలా అడ్డు చెప్పడం మాకేమీ నచ్చలేదు జ్యోథ బేగం. కానీ మేం మాత్రం మా సామ్రాజ్యంలో అందరికీ సమానమైన హక్కులను కల్పించడం జరిగింది. వాళ్ళలా అంటాం మాకు బాధగా అనిపించింది. అయితే వాళ్ళు మీతో ఒంటరిగా దేని గురించి మాట్లాడారు? అది కేవలం ఒక రాజకీయ వ్యవహారం అంతే. దాన్ని మేము తేలిగ్గా పరిష్కరించేస్తాం. అందుకని మీరు వెళ్ళి నిద్రపోండి. లేదంటే మీ నిద్ర పాడు చేసిన నింద మాపై పడుతుంది. ఇక అవన్నీ పక్కన పెట్టండి, పదండి. సకీనా, అనా నువ్వా? భలే. మీరందరూ వెళ్ళి మీకు కావాల్సినవి కొనుక్కొని రండి. నేను కాసేపు ఇక్కడే ఉంటాను. అలాగే. ఇప్పుడు మీరు రాజనర్తకి అయిపోయారు కదా? అదా హుజూర్? ఎక్కువ తెలివిగా ప్రవర్తించుకు. నేనెప్పుడు నీకు నాదిరాని, ఎప్పటికీ అలాగే ఉంటాను. అర్థమైందా నా చిన్ననాటి స్నేహితురాలేరా? నిన్న దర్బార్లో ఏమైందో నువ్వు వినే ఉంటావుగా. ఏమైంది? రాకుమారుడి పట్టాభిషేకం ఆగిపోయింది. వారిని కాబోయే షహిన్షాగా ప్రకటించేందుకు ముందు ఇరాన్ రాజు దూతలు వారిని అడ్డుకున్నారు. ఎందుకని? ఎందుకునో నాకు తెలీదు. షహిన్షా కూడా వారిని అక్కడి నుంచి చర్చలకు తీసుకువెళ్లారు. అదేదో తప్పుగా అనుకున్నారు. రాకుమారుడు గత కొన్ని రోజులుగా ఎన్నో మంచి పనులు చేశారు. పేదవాళ్లకి, నిస్సహాయాలకి సాయం చేశారు. ప్రజల సేవకై సాధ్యమైనన్ని ప్రయత్నాలు చేశారు. వాళ్ళందర్నీ కాపాడడానికి వారు యుద్ధంలో కూడా గాయపడ్డారు. అలాంటి వారి పట్టాభిషేకం ఎందుకు ఆపేశారు? ఉండు, అసలు వారసుడు గారి పట్ల నీ అభిప్రాయాలు ఉన్నట్టుండి ఎలా మారిపోయాయి? ఎందుకంటే నాకు నా పొరపాట్లు, అపార్థాలు తెలిసొచ్చాయి కనుక. నేను రాకుమారుడి గురించి తప్పుగా అనుకున్నాను. వారు అలాంటి వారు కాదు. నేను నా చిన్ననాటి తెలియనితనాన్ని ద్వేషంగా అనుకుంటూ వచ్చాను. అంటే నువ్విప్పటికీ వారసుని ప్రేమిస్తున్నావు అన్నమాట. అలాంటి నేరం చెయ్యాలని నేను కల్లో కూడా ఊహించలేను సకీనా. వారు రాకుమారుడు
నేను నాట్యగత్తెని. అంతేకాకుండా వారి వివాహం నా స్నేహితురాలైన రాకుమార్తె మాన్బాయ్తో జరగబోతోంది. ప్రేముంటే బంధాలు మారిపోతాయి నాదిరా. బంధాల వల్ల ప్రేమ మారిపోదు. నువ్వు అవునన్నా కాదన్నా నువ్వు ఇప్పటికీ వారసుడి గారిని ప్రేమిస్తున్నావు. ఎవరినైనా ప్రేమించడానికి అనుమతి ఒక నాట్యగత్తెకి లభించదు సకీనా. నేనిప్పుడు చెప్పగలిగిందొక్కటే, గతంలో వారి పట్ల నేను ప్రవర్తించిన తీరు నన్నెప్పటికీ బాధ పెడుతూనే ఉంటుంది. అదే నిజమైతే నువ్వు ఈ మాట వెళ్ళి వారితోనే చెప్పాలి. దానివల్ల వారి గుండెల్లో భారం తేలిక పడుతుంది. మేము ఈ సంగతి జోధ ముందు ఎందుకు చెప్పలేదో మీకు తెలుసుగా అంబిజాన్. చెప్తే తను చాలా బాధపడుతుంది. ప్రస్తుతానికి మేము ఈ సంగతి ఆవిడికి చెప్పబోయేది లేదు. మేమే ఈ సమస్యని ఒంటరిగా పరిష్కరిస్తాం. నువ్వు మంచి పని చేశావు జలాల్. అయినా ఎవరైనా ఇలాంటి షరతులు ఎలా విధిస్తారో నాకు అర్థం కావడం లేదు. అది కూడా ఇరాన్ రాజా. వారికి మనతో ఎంతో మైత్రి ఉంది కదా. గతంలో వారు మీ నాన్నగారికి తాతగారికి ఎంతో సహాయం కూడా చేశారు. అయినా మీరేం కంగారు పడకండి, మేము ఈ సమస్యని తీర్చేస్తాం అంబిజాన్. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి అంబిజాన్, మేము జోధా బేగంని తన మతం మార్చుకోమని ఏ మాత్రం చెప్పం. అందుకే మేము మిమ్మల్ని ఇక్కడికి పిలవటం జరిగింది అంబిజాన్. మీ అభిప్రాయం మాకెంతో విలువైనది అంబిజాన్. మాకు సమస్య వచ్చినప్పుడల్లా మీ అభిప్రాయాలు మాకు ఉపయోగపడుతున్నాయి. అలాగే మీతో పాటుగా మొఘలాయి సామ్రాజ్యపు పెద్ద పెద్ద మతాచారులను కూడా పిలవడం జరుగుతోంది. మరేమీ పర్వాలేదు జలాల్. నేను వాళ్ళకి నా దృక్కోణాన్ని వివరించడానికి గట్టి ప్రయత్నం చేస్తాను. శుక్రియా అంబిజాన్. పదండి. హిందూ దేశపు షహన్షా జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ ఏం చేస్తున్నారు? హో ఈ సమస్యకు మీరు ఏదైనా పరిష్కారం కనుగొన్నారా? హుజూర్, ఇస్లాంకి సంబంధించిన పుస్తకాలను పత్రాలను పూర్తిగా పరిశీలించి చూశాం. కానీ ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం కనిపించలేదు. ఇస్లాంకు చెందిన ఏ వ్యక్తి అయినా వేరే మతం వారిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ భర్త గాని భార్య గాని ఇస్లాం మతం స్వీకరిస్తేనే ఆ పెళ్లి చెల్లుబాటు అవుతుంది. మీరు ఇరాన్ రాజు కోరిన విధంగా చేసినా సరే, లేక అక్కడ విధించే నిషేధాలను తట్టుకోవడానికి సిద్ధంగానైనా ఉండాలి. మౌల్వీ గారు సరిగ్గానే సెలవిచ్చారు. మత గ్రంథాల్లో దారి లేనంత మాత్రాన ఎవరో కోరిన అక్రమ కోరికలు నెరవేర్చాలి అని కాదుగా. మమ్మల్ని ఎవరూ ప్రశ్నించకూడదు. అందువల్ల ఇరాన్ రాజు వర్తమానాన్ని ఆమోదించి జోధా బేగంని మతం మార్చుకోమని మేము ఎంత మాత్రం చెప్పబోము. ఒక పాలకుడి బాధ్యత ఏమిటి అంటే అతను ప్రజల మనోభావాన్ని గౌరవించి తీరాలి. కనుక వారి మతాల్ని వారి ఆచారాల్ని గౌరవించడం మా బాధ్యత. వాళ్ళలో ఎలాంటి మదన కలిగే విధంగా ప్రవర్తించకూడదు. మేము గతంలో స్పష్టంగా ప్రకటించాం, మొఘలాయి సామ్రాజ్యంలో ప్రతి ఒక్కరు తమ మతాల్ని తమ సంస్కృతిని సంప్రదాయాల్ని పాటించొచ్చని ప్రకటించాం. అలాగే మేము ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకుంటాం. కానీ షహన్షా ఏదో ఒక మధ్య మార్గాన్ని కనుక్కోక తప్పదు. దీనికి మధ్య మార్గమే లేదు. ఇది మత సంబంధ వ్యవహారం.